మదిని నిమ్మ ప్రబలముగనే ప్రస్తుతించెద తగుని కృపలన్నీ. ప్రభునందు ప్రియమైన వారులారా, అందరికీ వందనాలు. మరి నెలలోని చివరి ఆదివారం మీరు చాలా పాటలు పాడి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కొంచెం పనిబడి వెంటనే ప్రారంభించలేకపోయాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమతోనుడా, గడిచిన 2024 చివరి ఆదివారం నుండి 2025 చివరి ఆదివారం వరకు మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా కాపాడారు. ఈ రాత్రి కొంచెం ఆలస్యమైన బిడ్డలను నేను స్తుతించి ఘనపరిచారు. ఇది ఎంతో సంతోషం నాయన. ఈ రాత్రి కొద్ది సమయం నిన్ను ఆరాధించి వాక్యం ధ్యానించబోచుండగా మమ్మల్ని పరిశుద్ధపరచండి. మా తలంపుల ఆలోచనలు, మా చుట్టూ ఉన్న సాతాను శోతం దూరపరచండి. పరిశుద్ధాత్మ నడిపి మాతో ఉంచండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 243వ కీర్తన, 20వ ఫామ్లో 87వ కీర్తన, పరిశుద్ధాత్మను గోరుమా జీవమా యేసు అనే కీర్తన పాడుతూ ఆరాధనలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుము. జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుము. నరులందరి నిదానాయాత్మ ఉంటునని పరలోకపు తండ్రి పలికే వేదము నందు. పరిశుద్ధాత్మ లేనిది వేదగామ పఠనము గారది. వేదగామ పఠనము గారది. నరచీకటింత తరకులు వెదకురీతి పల్మరు వెదకినను నిరర్ధకమైపోవును వేగా. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందం వేయది. వర్షము లేని పైరు చందం వేయది. పరబోధకముల వర్తితమైన పనులు జీవ రహితములై అనుభవముగా నీవై యుండు. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని ఎరుగుటగాదది. యేసు ప్రభుని ఎరుగుటగాదది. నరరూపు దాల్చి దుర్నరుల రక్షణ కొరకు మరణముందిన ప్రభుని కరుణాధికము వడయ. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకు కాదది. జీవము లేని బ్రతుకు కాదది. గిరితేచ్చాలను గొప్పయురులందగిలి భక్తి తరిగిపోవుట కద్ది దొరకనందున సొమ్ము. పరిశుద్ధాత్మను పొందుతా అన్నిటికన్నా ప్రబలంబైన మేలిక. అన్నిటికన్నా ప్రబలంబైన మేలిక. నిరనమ్మి మొరబెట్టు పరమ పావనుడద్ది కరుణించి నీ కొసగు మరణాంతమగుదనుక. పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుము. జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుము.
ఉన్నవారు లేచి నిల్చుంటే ఆరాధన జరుపుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని యొద్దకు చేరు. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదు. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపం ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాం. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేనొప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషం పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమని నీ ఎదుట ఒప్పుకొనుచున్నా. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమను కలవచ్చుచున్నాం. మా కొరకు చనిపోటకై నీ జనతైక కుమారుని ఇచ్చిన మిగులు కరుణ గల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమైన సమస్త పాపములకు క్షమాపణ దయచేయి. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గుర్చి నీ చిత్తమును గుర్చి సరైన జ్ఞానం నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలో వృద్ధి పొందింపు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలము మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడును. ఓ ప్రభు, ఈ రక్షణ మా అందరికీ నీ దయచేయను. ఆమేన్. క్రిస్మస్ తర్వాతి మొదటి ఆదివారం కొరకైన ప్రారంభ గీతం. నీ శాసనములు ఎన్నడెన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. పురాతన కాలము నుండి నీ సింహాసనం స్థిరమాయను. సదాకాలము ఉన్నవాడు నీవే. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో తన నడుము కట్టుకొని ఉన్నాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగము లాందునట్లు మహిమ కలుగును గాకామెన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి
దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధానం నరుల కాయన దయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తిగా పరమ జనక నిన్ను మహిళి స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పాచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మది తలంచియు నీకు మహిని మా స్తుతి కృత నతనిచుచున్నాము. ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము. చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలు చున్నామెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక, మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. సర్వశక్తి గల నిశ్చయుడైన దేవా, నీ ప్రియకుమారుని పేరట చేయు సత్కర్యములందు వృద్ధి పొందినట్లు నీ కటాక్ష చొప్పున మా సకల కార్యములందు మమ్మల్ని నడిపించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించి పరిపాలించునండు నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంటున్నాము. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగాన్ని చదువుకున్నాం. క్రిస్మస్ తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 5 వచనాలు సోదరుడు మాణిక్యరావు చదువుతాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 16 వచనాలు మేడం కృపముగా చదువుతారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 22-32 మాణిక్యము టీచర్ గారు. క్రిస్మస్ తర్వాతి ఆదివారమునకై ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం 11వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆ ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను.
తన వాగ్బాండము చేత లోకమును కొట్టును, ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తొట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఈ వాక్యము ఇంత పర్యంతం. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ దేవా, మామును కనికారింపుము. పత్రికా పాఠం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-16 వచనాలు. మేడం కృపమ్మ గారు. వందనాలు నాయన. వందనాలు మేడం. క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. 16 వచనం 9వ వచనం ప్రారంభించుకున్నాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించినట్లు దూతల కంటే కొంచెముగా తక్కువ వాడుగాను చేయబడిన యేసు మరణమును పొందినందున మహిమా ప్రభావంతోనూ కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాం. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కరుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచబడు వానికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారి సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక ఈ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేస్తున్న నేను, మరియు నేను ఆయన నమ్ముకొని ఇందును అనియు, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలననియు చెప్పుతున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క మూలము గలవారి, అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములతో పాలివాడాయను. ఎలా అనగా ఆయన ఏమాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతానము స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపముల పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములతో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడుగా కావలసి ఇచ్చెను. ఇంతటితో పత్రిక. ఓ క్రీస్తు నీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠం లూకా సువార్త 2వ అధ్యాయం 22-32. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. వందనాలండి మేడం వందనాలు. క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారమునగా ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము లూకా సువార్త 22వ అధ్యాయము 22వ వచనం నుంచి 32వ వచనం వరకు. 22వ వచనం ప్రారంభం. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడినది అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల తతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సుమేయునను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు
మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనని ఎత్తుకొని దేవుని స్తుతించుతూ ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఈ వాక్యం ఇంతపడి. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరం అలాగే నిలిచి ఉండి అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరింపబడి కన్య అయిన మరీకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్య లోకంలోనికి దిగినని, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 112వ కీర్తన రివర్ ఫామ్లో 39వ కీర్తన రక్షకుండు దయించినాడట అనే కీర్తన పడతాం. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు చూని తగ్గినట్టుంది. చెప్పు మళ్ళీ పెట్టు. మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు రారె గొల్ల పోయులారా, తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందుదాము. రక్షకుండు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడగుయో ఓవమాన దిక్కు చేరి చూచినాడు. రక్షకుండు దయించినాడట. గగనము నుండి దిగి గనుడుగా తేలుదూత తగినట్టు చెప్పేవారికి మిగుల సంతోషవార్త. రక్షకుండు దయించినాడట. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నడు, కర్తను చూచిన వెనుక కాంతము విశ్రంభపుడు. రక్షకుండు దయించినాడట. పశువుల తొట్టిలోన బాసిల్ వస్త్రముల జుట్టి శిశువును కనుగొందురాని, శీఘ్రముగను దూత దెల్పే. రక్షకుండు దయించినాడట. అనుచుగొల్లాలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుమతించి కడకు క్రీస్తునందరికిని తెలిపినారు. రక్షకుండు దయించినాడట.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానాలు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, గడిచిన 2024 చివరి ఆదివారం నుండి ఈ 2025 చివరి ఆదివారం వరకు మనల్ని కాపాడి సజీవులుగా ఆరోగ్యవంతులుగా మనకు వచ్చిన ఎన్నో ఆపదలు తప్పించి క్షేమం ఇచ్చిన దేవాతి దేవునికి మనలో ప్రతి ఒక్కరి పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు కీర్తన పాడి దేవుని గణపరిచిన వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ఇవ్వబడిన 3 పాఠ్య భాగాల్లో యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9, 16, లూకాసు వార్త 2వ అధ్యాయం 22, 32 వచనాల్లో ప్రాముఖ్యమైన ఉద్దేశం మీ ముందు చాలని తలుస్తున్నాను. యెషయా 11:2, యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మను నేను అనుగ్రహిస్తాను. దేవుని వాగ్దానం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన ఆత్మ, భయభక్తులు ఇచ్చేది కూడా పరిశుద్ధాత్మ దేవుడేనని మరి యేసుక్రీస్తు జననాన్ని ప్రస్తావిస్తూ యెషయా మొద్దు నుండి చిగురు పుడుతుంది అంటూ భయభక్తులు కలిగిన ఆత్మను వాగ్దానం చేశాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 32లో కూడా సిమియోను మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది. కాబట్టి 2 పాఠ్య భాగాల్లో పరిశుద్ధాత్మ కార్యాలను ప్రస్తావించారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో శ్రమ ద్వారా ప్రజల రక్షణ సంపూర్తి చేయటం, ఇది కూడా పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్మ లేనిది వేదాగామ పఠనం కాదంటాడు మన బేతాళ జాన్ గారు. పరిశుద్ధాత్మ లేనిదే యేసుప్రభుని అసలు గ్రహించలేము, తెలుసుకోలేము అంటాడు. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికంటే ప్రబలమైన మేలు అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, యెషయా గ్రంథకర్త అంటే మనకు పాత నిబంధనలో పెద్ద ప్రవక్తలో యెషయా పవిత్రత గురించి చెబితే ఇర్మియా పశ్చాత్తాపాన్ని గురించి ప్రస్తావించాడు. క్రీస్తు జనన పరిచర్య ప్రవచనాలు ఎక్కువగా చెప్తాడు. ఎవరు? యెషయా గారు 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 9వ అధ్యాయం, 11వ అధ్యాయం, ఇలా యేసుక్రీస్తు జననాన్ని గురించి 53వ అధ్యాయం ఆయన మరణం పునరుద్ధానాన్ని గురించి, ఇలా అనేక వాక్యాలు యెషయా గ్రంథంలో మనం గమనిస్తాం. దీన్ని మినీ బైబిల్ అంటారు. మొదటి 39 అధ్యాయాలు బబులోను చెరకు ముందు, 40 నుండి 66 అధ్యాయాలు బబులోను తర్వాత వచ్చినటువంటి ప్రస్తావనలు అక్కడ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ యెషయా గ్రంథకర్త క్రీస్తు జననంలో పరిశుద్ధాత్మ కార్యాలు రాస్తున్నాడు. అంటే యెషయా మొద్దు నుండి చిగురు పుడుతుంది అంటూనే పరిశుద్ధాత్మ కార్యాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. జ్ఞాన వివేకములకు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని పేర్లు ఇచ్చారు, అక్కడే రాశారు. జ్ఞాన వివేకములకు మూలాధారమైన ఆత్మ, ఆలోచన బలమును పుట్టించు ఆత్మ అని వ్రాశారు పరిశుద్ధాత్మ దేవునికి. జకర్యా గ్రంథం 12:10 అయితే కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ. ఇవన్నీ పరిశుద్ధాత్మకి ఇవ్వబడిన అనేక పేర్లు, కొన్ని పేర్లు మనం చెబుతున్నాం. అలాగే మీకు 14వ అధ్యాయం యోహాను సువార్తలోను మరియు 17వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు పాపాలు ఒప్పించే దేవుడు, ఆదరణకర్త, ఎల్లప్పుడూ మన దగ్గర ఉండేవాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ, లూకా 2:26లో పరిశుద్ధాత్మ బయలుపరిచిన ఆత్మ. అంటే ఎవరికి? సిమియోనుకి యేసుక్రీస్తుని బయలుపరిచింది పరిశుద్ధాత్మ దేవుడి. హెబ్రీ పత్రిక 2:11లో కూడా పరిశుద్ధపరిచే ఆత్మ అన్నాడు. ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తుంది అని వ్రాయబడి ఉంది. యెషయా కాలంలో ఇశ్రాయేలీలు దేవుని ఎడల భయభక్తులు లేకుండా ఉన్నారు. ఎందుకు భయభక్తులు పుట్టించే ఆత్మను ప్రస్తావించాడు? ఇది అవసరం. అసలు ఆ ఆత్మ ఎందుకు, భయభక్తులు ఎందుకు అవసరం ఈ ఇశ్రాయేలుకి, యూదులకి, ముఖ్యంగా యూదులు అంటే? ప్రభునందు ప్రియమైన వారలారా, యెషయా గ్రంథ కాలంలో 3 రకాల ప్రజలను ఉద్దేశించి మాటలు చెప్పారు. మొదటి తరగతి ప్రజలు ఎవరంటే అసలు దేవాలయం మానేశారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఎద్దు తన కామందని ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డిని ఎరుగును, ఇశ్రాయేలుకి తెలియలేదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దేవాలయంకి రావటం మానేశారు. కాబట్టి ఆకాశం ఆలకించు, భూమి చెవి ఎగ్గు అంటే దేవుని దగ్గరకు రావటం మానేశారు. ఈనాడు కూడా కొన్ని కారణాలు బట్టి దేవాలయానికి దూరం అయిపోతున్నవారు, ప్రార్థనకు దూరం అవుతున్నవారు, మందిరానికి దూరం అవుతున్నవారు క్రమేపీ పెరిగిపోతున్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, కొంతమంది ఏదో కారణం చేత దేవాలయానికి సకాలంలో రాలేకపోతున్నారు. అందుకని ఎద్దుకి గాడిదకున్న బుద్ధి వీళ్ళకి లేదు. గాడిద దొడ్డి ఎరుగుతుంది, ఎద్దు తన యజమానుడు ఎవరు? యూదులకి యజమానుడు ఎవరు? ఇశ్రాయేలుకి దేవుడు. ఐగుప్తులో బానిసలుగా ఉంటే వాగ్దాన భూమికి ఇచ్చాడు. మరి ఆ యజమానుడిని గుర్తుపెట్టుకున్నాయి పశువులు, కానీ మనుషులు గుర్తుపెట్టుకోవట్లే మన యజమానుడు దేవుడని. మరి అంతే కదా, ఆకాశానికి, భూమికి, మహాకాశానికి అంతటికి ఆయనే యజమానుడు, ఆయన చేతి పని ఇదంతా.
ఇక రెండవది, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆవేదన పడుతూ ఆకాశం ఆలకించు, భూమి చెవి యొగ్గన్నాడు. మనిషి కంటే ముందు చేయబడ్డది ఆకాశం, భూమి. మానవుడు ఆధారపడి బతికేది ఆకాశంపై నుంచి వర్షము, భూమి మీద ఉండే పంటలు. కాబట్టి వాటిని రెండింటిని గుర్తుగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆ తరువాత మనం ప్రాముఖ్యంగా చూస్తే రెండవది, వస్తున్నారు, దేవునికి ఇస్తున్నారు, కానీ సమర్పణ లేదు. అర్పణలు ఇస్తున్నారు కానీ సమర్పణ ఉండలేదు. మీరు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల్లో మీ విస్తారమైన బలులు నాకేలంటాడు. అర్పణ సమర్పణ చాలా ముఖ్యం. దేవుని సేవకి ఇవ్వాలి. ప్రపంచంలో కోట్ల మంది సేవ జరుగుతుందంటే ఎంతోమంది ప్రేమతో ఇచ్చే విరాళాలు, కానుకలు అవే ప్రతి సంఘానికి కూడా విశ్వాసులు ఇచ్చేవి. కానీ భక్తితో, భయంతో ఇవ్వాలి. ఇక్కడ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 11 నుంచి మీ విస్తారమైన బలులు నాకేలా, దహన బలులు, పొట్టేళ్ళు, బాగుగా మేపిన దూడల కొవ్వులు నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందు నాకు ఇష్టం లేదు, పోతుల రక్తమందు ఇష్టం లేదు, నా సన్నిధిని కనబడాలని మీరు వచ్చుచున్నారు, నా ఆవరణ తొక్కుటకు మీరు రమ్మన్నవాడెవడు, నీ నైవేద్యం వేద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలోనేమో రావట్లేదన్న దేవుడు మిమ్మల్ని రమ్మన్న దేవుడు అంటున్నాడు. మీకు అర్థమైందా? అక్కడేమో అసలు రావట్లేదు అన్నాడు, ఇక్కడ ఎవరు రమ్మన్నాడు. అంటే వచ్చేవాళ్ళకి ఒక ప్రవర్తన ఉండాలి. మనం వెళ్ళేది కళ్యాణ మండపం, ఫంక్షన్ హాల్ కాదు. ప్రసంగి గ్రంథంలో చెబుతాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ పాపుల గుంపు నేను ఓర్చుకోలేకపోతున్నాను. దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కడు పరిశుద్ధుడై ఉండాలి. 93వ కీర్తనలో యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం అన్నాడు. మన కానుకల కంటే మన ప్రవర్తన దేవుడికి ఇష్టం. మీరు గమనిస్తే 51వ కీర్తన మీద పంతగాని పరదేశ్ గారు ఒక కీర్తన రాశాడు. ఆయన మన లోదన చర్చి పాస్ గారి. అదేమిటంటే 51వ కీర్తన బెత్షెబాతో పాపం చేసినప్పుడు దావీదు ఆవేదన అంతా 51వ కీర్తన తీస్తే దాన్ని తెలుగు కీర్తనకు రాశాడు. దేవాదీన పాపిని ఓ పావాన గావు కృపా బాహుళ్యము చేత అంటూ, కోరువాడవు కావు వారాయ నార్పణలు కోరిన అర్పింతు కోటి బలులు అన్నాడు. కోటి బలులు నేను ఇస్తానండి. సాధ్యమే. ఎందుకంటే దావీదు పెద్ద రాజు, ఆయనకి మందలు ఉంటాయి, వాళ్ళ దేశమంతా పశువులే. సొలొమోను ఆలయం కట్టించేటప్పుడు లక్షల కొద్ది జంతువులు బలు ఇచ్చాడు. సాధ్యమే, నువ్వు కోరితే కోటి బలు ఇస్తాను, కానీ నీకు దహన బలి అని అనిష్టం. దాని మనం చాలామంది తెలియక దహన బలి దేవునికి ఇష్టమని పడతారు. నా అయిష్టం, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు. దేవుడి సేవకి ఇవ్వటం మంచిదే, కానీ సమర్పణతో ఇచ్చేది దీవెన. కష్టార్జితం ఇవ్వాలి. మన దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నుంచి దేవుడికి ఇవ్వాలి. కాబట్టి మీ విస్తారమైన బలులు నాకు వద్దు, మీ చేతులు రక్తంతో కడిగినయ్యాను. మీరు విస్తారంగా ప్రార్థన చేసినా నేను విన్నాడు. 15 వచ్చింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక గ్రూప్ ఏమో రావటం లేదు, ఒక గ్రూప్ వస్తున్నారు, వాళ్ళేమో దేవునికి ఇస్తున్నారు, కానీ దేవుడికి నచ్చట్లేదు. ఈ రెండిట్లో దేవుడికి కనపడుతుంది ఏంటంటే భయభక్తులు లేకుండా జీవిస్తున్నారు. ఇక 3వ తరగతి ప్రజలు ఎవరున్నారు యెషయా గ్రంథ కాలంలో అంటే 6వ అధ్యాయంలో 9వ వచనంలో, ఈ జనులు నిత్యం వింటారు, చూస్తారు, గ్రహించరు, తెలుసుకోరు. హృదయ పరివర్తన లేకుండా వస్తున్నారు, వింటున్నారు, చూస్తున్నారు, గ్రహించట్లేదు, హృదయంలో ఫలించట్లేదు. మంచి నేల విత్తనం కాదు, ముళ్ళ పొదల్లో పడుతుంది వాక్యం. కాబట్టి యెషయా భక్తుడితో దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి ఆ ప్రజలతో చెప్పు, వీళ్ళు నిత్యం వింటానే ఉంటారు, గ్రహిస్తారు. అంటే రాని వాళ్ళు ఒక గ్రూపు, వచ్చిన అర్పణ సరిగా అర్పించిన వారు రెండవ గ్రూపు, మూడవది వచ్చిన విన్న ఫలించిన వాక్యం ఏం ఫలించట్లేదు. నిత్యం వినుచుందరు, గ్రహించరు, తెలుసుకోరు, వీరి హృదయము కొవ్వు చేసింది. నిజమే. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? ప్రజలకి యెహోవా యందు భయభక్తులు కావాలి. 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలవారు ఆశీర్వదిస్తబడతారు. భయమును భక్తిని వేరు చేయలేవు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడ్డ మాటలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏమన్నాడు అంటే అది బలి అర్పించడంతో సమానం అన్నాడు. మీరు యెషయా గ్రంథం 11:3 వ్రాయబడ్డది, నేను చదువుతున్నాను, మీరు చూడండి. యెహోవా యందు భయభక్తులు ఇంపైన సువాస. సహజంగా యెషయా గ్రంథం ఆదికాండం 8వ అధ్యాయంలో మరి నోవాహు జలప్రలయం తర్వాత ఆదికాండం 8వ అధ్యాయం 21లో ఆయన కొన్ని పవిత్రమైన జంతువుల్ని బలి ఇచ్చినప్పుడు ఆ వాసన ఆగ్రానిస్తాడు. ఆగ్రానించే మనుషులు ఎప్పుడు ఈ వరద ప్రభావం తీసుకురారండి.
అంటే దేశం లోకమంతా తీర్పు అది, అలాంటిది రానియన ఆగ్రహించాడు. ఏది పవిత్ర జంతువుల దహన బలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే భయభక్తులు ఇంపైన సువాసన అంటాడు. బలి అర్పించకపోయినా, జంతువు లేకపోయినా, దాని రక్తం చిందించకపోయినా ఆ బలి దేవుడికి ఇష్టం అంతే. ఆ బలి ఎలాంటిది అంటే ఇంపైన సువాసన. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, ప్రసంగి గ్రంథం 12:3 అంటే మనకి సొలొమోను యుక్త వయసులో ఉన్నప్పుడు దావీదు కీర్తనలు, మధ్య వయసులో సామెతలు, వృద్ధాప్య ముగింపులో ప్రసంగి రాశాడు. ప్రసంగి అంతా వ్యర్థం అంటాడు, కానీ అర్థవంతమైంది ఏదో చెబుతాడు. 12వ అధ్యాయం 13లో ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండ వలన. ఇదే మానవకోటి విధి, ఎంతకంటే ముఖ్యమైనది అది ఆయనకు తెలియలే. బాల్యంలో, యవ్వన దశలో, 1000 మంది చేసుకున్న దశలో ఇష్టానుసారంగా జీవించేటప్పుడు దేవుని భయం అవసరమని అనుకోలే. కానీ ఇప్పుడు భయభక్తులు దేవుని దగ్గర అవసరమని చెబుతున్నాడు. ముగింపులు జీవితం కాయచి వడపోసి చాలాసార్లు భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తాం, కుదిరితే పాస్టర్లు వాక్యం చెబుతారు, ప్రార్థన చేస్తారు. వృత్తిపరంగా చేసేవాళ్ళు ఉన్నారు, డ్యూటీ పరంగా చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది భయభక్తులతో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ చెడ్డవాళ్ళని మనం ఎక్కడ అంటాం. కాబట్టి దేవుని భయము, భక్తి చాలా ముఖ్యం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించాల్సిందే. అదే మానవ కోటికి విధి. భయము, భక్తి లేకుండా దేవునికి నచ్చమండి. మనం దీవించబడాలన్నా 128వ కీర్తనలో నిత్యముగా నీవు కష్టార్జితం ఆనందించాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాల్సిందే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తి మనకి లూకాసు వార్తలో 2వ అధ్యాయం 22:32లో కనబడతాడు. ఎవరు అతను అంటే సిమియోను అందరూ ఒకటే, అర్థం ఒకటేనండి. ఇతను క్రీస్తు మనకి 7 సిమియోన్లు కనపడతారు. పాత నిబంధనలో ఉన్నటువంటి సిమియోను వీళ్ళందరూ ఒకటే, అంటే ఆలకించటం అని అర్థం వస్తుంది. అయితే ఇతనికి దేవుడు ఒకటి బయలుపరిచాడు. నువ్వు యేసు ప్రభుని చూడకుండా మరణం పొందవు, లోకరక్షకుని. కాబట్టి రోజు దేవాలయానికి వచ్చి నిరీక్షిస్తున్నాడు. ఈలోపు ప్రభువుకి 8వ దినాన సున్నతి చేసి దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు. యోధా సమాజంలో అది ఒక సంప్రదాయం. నిర్గమాకాండం 1-2 అధ్యాయాల్లో ఆనాడు ఫరో మగపిల్లలను చంపుతున్న దశలో దేవుడు ఒక నిబంధన పెడతారు, మీ తొలిచూలుని దేవుడికి వాళ్ళ పశువుల్లో, బిడ్డల్లో. అందుకే మీకా గ్రంథం 6వ అధ్యాయంలో చెబుతాడు, ఏమి తీసుకొచ్చి దేవుని దర్శించను, ఏడాది దూడన, వేల కొలది పొట్టేళ్ళన, వేలాది అంత నదులంత ఇళ్ళను నా కుమారుడిని అని. ప్రతిదానిలో మొదటి భాగం, జీవితంలో కూడా మొదటి స్థానం, దినములో మొదటి భాగం. మన ప్రతిదానిలో దేవుడు మొదట అయి ఉండాలి. అలా అలవాటు చేసుకోవాలి మనం కూడా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతనికి దేవుడు చెప్పాడు, ప్రభువుని చూడండి నువ్వు మరణం పొందవు అని. మీరు ఒకసారి ఆదికాండం 46:30లో యాకోబు కొడుకు యోసేపు అమ్మివేయబడతాడు అన్నల ద్వారా. వాళ్ళు ఐగుప్తుకి అమ్మేస్తారు. ఐగుప్తులో అతను దేవుని దయతో ప్రధాని అవుతాడు. వీళ్ళు కరువు వచ్చి ధాన్యం లేక ఐగుప్తు వెళ్ళటం, అక్కడ యోసేపుని చూడటం. యోసేపు ఈ కరువు కాలం ఎక్కువ ఉంది, తండ్రిని తీసుకురమ్మని బళ్ళు పంపటం. అప్పుడు ఆయన అంటాడు, ప్రాణం తెప్పరిల్లి నాకు ఇక చాలు, నేను చనిపోకముందు ఒకసారి వాడిని చూసి చచ్చిపోతానంటే కొడుకు. ఇక వచ్చిన తర్వాత 46:10లో యాకోబు ఇక్కడ ప్రస్తావించబడింది ఏంటంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈజిప్ట్లో చూసిన తర్వాత నేను ఇక్కడ దేశంలో చనిపోతాను, చాలు నా కోరిక అదే, నేను చచ్చిపోకముందు ఒకసారి కొడుకుని చూసుకోవాలి. యోసేపు యేసుప్రభుని చూడందే మరణం చూడవని సిమియోనికి. ఈనాడు ప్రపంచంలో చాలామంది రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా చచ్చిపోతున్నారు, పరలోకం వెళ్ళరండి. కానీ వాళ్ళకి సువార్త చెబుదామంటే ఈనాడు ప్రపంచం సువార్థికులకు వ్యతిరేకంగా మారిపోయింది, సేవకులకు వ్యతిరేకంగా. మరి క్రిస్మస్ సరిగ్గా జరుపుకొని ఇలా నైజీరియాలో అయితే అమెరికా ప్రెసిడెంట్ కొంచెం బాధ్యత తీసుకున్నట్టుగా ఉన్నారు. ప్రపంచ నలుమూల భారతదేశంలో కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. మరి ఛత్తీస్గఢ్ వచ్చి క్రిస్మస్
ఆ స్టాల్స్ తీసేసి డెకరేషన్ తీసేసి వాళ్ళ చర్చికి వెళ్తాం మనం. వాళ్ళు రావచ్చా? మన ఆరాధన లేదు, మనం చేసుకుంటున్నాం. ఇష్టమైతే రావాలి, లేకపోతే మానేయాలి. జరపడానికి వీలు లేదు, అంతే. ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, నేను చనిపోకముందు ఒకసారి యాకోబు యోసేపును చూడి చనిపోవాలనుకున్నాడు. మరి షిమియోనుకు కూడా దేవుడు అదే సిద్ధం చేశాడు. మీరు దావీదు కీర్తన 4వ వచనంలో ఏం చెప్తున్నాడు? భయము నుండి పాపము చేయకుడి అంటున్నాడు. భయపడి పాపం చెయ్యొద్దు. చాలాసార్లు 4వ కీర్తనలో ఉంటుంది, పాపం చేసేది భయం లేకపోతేనే. దాంట్లో ఏ డౌట్ లేదు. నేను పాస్టర్ గారిని అయినా, రోజు బైబిల్ చదివినా, రాసినా, ప్రసంగాలు చేసినా, పాపం చేస్తున్నానంటే దేవుని భయం లేకే, దేవుడంటే లెక్కలేకే. ఈ 2వ సమూయేలు గ్రంథంలో దావీదు గురించి నాతాను ద్వారా దేవుడు చెబుతాడు, నేనంటే నీకు లెక్కలేదంటాడు, నువ్వు నన్ను అసలు లెక్క చేయలేదంటాడు. పాపం చేసే ప్రతివాడు, స్త్రీ అయినా పురుషుడైనా, దేవుని పక్కకు నెట్టేసాడని అర్థం. ఈనాడు మనం ఎవరైనా దేవుడికి విరోధంగా వెళ్తున్నామంటే దేవుణ్ణి వదులుకున్నాము అంతే. మీరు ఆదికాండం 39లో యోసేపు పోతీఫర్ భార్య శోధించినప్పుడు అంటాడు, దేవుడికి విరోధంగా నేను పాపం చేయను అంటాడు. పాపం దేవుడికి విరోధం. పాపం చేయటం అంటే దేవుని లెక్క చేయకుండా చేయటం. పాపం చేయటం అంటే దేవునికి దూరంగా వెళ్ళటం. పాపం చేస్తున్నామంటే ఇక ప్రార్థన ఇక ప్రార్థన జీవితాన్ని వదులుకుంటున్నామని కూడా అర్థం. చాలామందికి ఈ మాట కష్టం వేసిద్దేమో, కానీ 66వ కీర్తనలో నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల యెహోవా నా మాట వినకపోవును. వినడు, అనుకుంటాం వింటున్నాడులే అని. అంటే పాపం చేస్తున్నామంటే ప్రార్థన జీవితాన్ని వదులుకున్నాం. పాపం చేస్తున్నామంటే దేవుణ్ణి లెక్క చేయట్లేదు. పాపం చేస్తున్నామంటే మరి దేవునికి దూరం వెళ్ళిపోతున్నామని చెప్పాడు కదా. నువ్వు నన్ను లెక్క చేయలేదు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. మరి దావీదును గొర్రెల కాపరిగా అంత గొప్ప చేసినప్పుడు లెక్క చేయాలి కదా. మనం పాపం వైపు వెళుతున్నామంటే దేవుడిని వదిలేసుకుంటున్నాం. ప్రార్థన జీవితం వదులుకున్నట్టే. ఇప్పుడు దేవుడు విన్నా వినకపోయినా ప్రార్థన చేసేస్తాం. దేవుడు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా సేవ చేసేస్తాం. సేవకులకు అది జీవనోపాధి కాబట్టి చేసి పడేస్తాం. కొంతమంది ఏంటంటే వాత వేయబడ్డ మనస్సాక్షి, దేవుడు విన్నా వినకపోయినా, జరిగినా జరగకపోయినా ఏదో చేసుకుంటూ వెళ్తారు. మనం పాపం చేస్తున్నామంటే భయము నుండి, భయం లేదని అర్థం. భయం లేదు. 4వ కీర్తనలో చెబుతాడు, భయం నుండి పాపం చేయకుడి. మనం భయం ఉందంటే పాపం చెయ్యం, లేకే చేస్తున్నాం. ఇంకేం భయభక్తులు. యోసేపు ఒకవేళ యోసేపు జీవితంలో ఎదురు దెబ్బలు తగిలాయి. అమ్మ చనిపోయింది, తమ్ముడు, అన్నలు, సొంత అన్నలు అమ్మేశారు. యువరాజుగా బతకాల్సిన వాడు పోతీఫర్ ఇంట్లో పనుడయ్యాడు. ఆవిడ భయంకరంగా శోధించింది. కొన్నిసార్లు పురుషులు స్త్రీల మీద అత్యాచారాలు చేస్తారని, వాళ్ళని హింసిస్తారని, బాధ పెడతారని మనం చెప్పుకుంటాం. కానీ పురుషులను కూడా శోధించే స్త్రీలు ఉన్నారు. వాళ్ళ ఇంటికి దగ్గరగా వచ్చిపోయేవాళ్ళు, పక్కింటో ఎదురింటి వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా చూసుకొని వాళ్ళ పాపాలు కొనసాగిస్తూ ఉంటారు. మనం కదిలిచ్చామంటే తగాదలాడతారు. మాకు తెలియదు, వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. రహస్యంగా చేసుకుంటున్న జీవితాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అసలు వివాహాలు నిలబడతల. ఇలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అటు విడాకులు అవుతాయి. గంటలు ఒక పెళ్ళి విడాకుల కేసులు మా అమ్మాయి ఫోన్ మాట్లాడితే ఊరుకోవట్లేదు. మరి గంటల అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందని వాళ్ళ డౌట్. అన్నీ అబద్ధాలే. ఎవరైనా నిలబెట్టి అడిగితే వాళ్ళు చెప్పే అబద్ధాలు. ఈ పూటకు తప్పించుకున్నాం అనుకుంటున్నారు, కానీ దేవునికి విరోధం అవుతున్నారు. దేవుని లెక్క చేయకున్నారు. భయం లేదు. భయం నుండి పాపం చేయకూడంటే భయం లేదు. నేను చేసినా ఎవరు చేసినా భయం లేకే చేస్తున్నాం. పాపం చేయటం అంటే భయం వదులుకున్నామని. యాంత్రిక జీవితం. ఎన్ని చేస్తేనేమి, దేవుడి కోసం ప్రసంగాలు చేసిన, ప్రార్థన చేసిన, ఉదయం లేచిన, ఎన్ని చేస్తే ఏమి సుఖం. పుస్తకాలు రాసిన, తిరగేసిన, అనాథలకు ఆహారం ఇచ్చిన, ఎన్ని చేసినా బేసిక్గా
మనకు అసలు ఇవన్నీ ఏంటంటే కవర్ చేసుకోవటానికో, లేకపోతే భక్తి పరులమైన జనం అనుకోవటానికో, అమ్మ వాళ్ళు పద్దాక బైబిల్ దగ్గరే ఉంటున్నారని, ఇవన్నీ దేవుడు లెక్కేయడు, దేవుడు పట్టించుకోడు. 66 కీర్తనలు అంటాడు, నా హృదయంలో పాపము చేసిన ఎడల, హృదయంలో పాపం లక్ష్య పెట్టిన యెహోవా నా ప్రార్థన వినకు. చాలామంది ప్రార్థనలకు కారణం పాపమే. అది అందరూ ఒకే పాపం చేశారని మనం ప్రార్థన చేయకపోయినా పాపమే అన్నాడుగా. మరి మొదటి సమూయేలు గారు 12లో సమూయేలు. కాబట్టి ఈ సంవత్సరాన్ని ముగిస్తున్నాం రేపు ఎల్లుండితో. మరి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఒకసారి మన ప్రార్థన జీవితం, మనం చేసిన పాపాలు దేవుడిని ప్రాణం తీశాయి, సిలువలో ప్రాణం పెట్టాయి. మనం అర్హులు యోగ్యులం కాకపోయినా దేవుడు గొప్ప అర్హత ఇచ్చాడు. దీన్ని నిలబెట్టుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావా? కొన్నిసార్లు సవాలు చేస్తారు. ఎవరి మీద చేస్తారు, ఎవరితో చేస్తారు? దేవుడు కొమ్ములు ఇచ్చేస్తాడు, అహంకారాలు ఎదిరిస్తాడు. దేవుడు బైబిల్ మీద ప్రమాణాలు చేస్తారు. ఏంటంటే అప్పుడు తప్పించుకోవటం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పాస్టర్లుగా ఇలాంటి ఎన్నో వింటున్నాం, ఎంతోమంది చెప్పే వింటున్నాం. బేసిక్గా వాళ్ళ ఆత్మీయ జీవితం చనిపోయినట్టే నాకు తెలిసి. బతికుంటారు కానీ ఆత్మీయంగా చచ్చిపోయి ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, భయమునుంది పాపము చేయకుడి, భయమునుంది పాపము చేయకుడి. ఇక్కడ యోసేపు నేను దేవునికి విరోధంగా పాపం చేయను అన్నాడు, కాబట్టే ప్రధాన అయ్యాడు. ఓ పండితుడు ఏమన్నాడంటే, ఒకవేళ ఆ రోజు యోసేపు ఇంకేం దేవుడు, మా అమ్మ చనిపోయింది, తమ్ముడు దూరం అయ్యాడు, అన్నలు అమ్మేశారు, ఎక్కడాడ కాపాడిన దేవుడు ఎక్కడాడు ఉన్నాడు అనుకుంటే యోసేపు ప్రధాన అయ్యేవాడు కాదు. పాపం చేసిన వాళ్ళు, వాళ్ళ కోసం దేవుడు ఏం సిద్ధపరిచాడో అవి అందుకోలేరు. ఆ పాపాన్ని దేవుడు మనసులో పెట్టుకుంటాడు. నా ప్రార్థన దేవుడు వెనుకపోవు. కొంతమంది తల్లిదండ్రుల పాపాలు పిల్లలకు శాపాలు అవుతుంది, అయినా లెక్కలేదు వాళ్ళకి. ఇంకా పాపం చేసే వాళ్ళకి పిల్లలు ఏమైతే, భర్త ఏమైతే, బొగుడు అయితే, పిల్లలు ఏమైతేనే, భార్య ఏమైతేనే, ఎవరేమైపోతేనే అరే అసలు వాళ్ళకి అనవసరం, నిలకడలేదు. మనకు జనాలు చర్చిలో కనబడుతున్నారు, ప్రసంగికులు పెరిగారు, ప్రార్థనా పరులు పెరిగారు అని అనుకుంటున్నాం. కానీ జీవిత వాస్తవాలకు తెరదీస్తే ఎన్నెన్నో పొరపాట్లు, తప్పులు, అటు లోకంతో ఇటు దేవునితో కలిసి ఏకాలంలో నడుస్తున్నారు కొంతమంది. ప్రకటన గ్రంథంలో నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉంటే నువ్వు వెచ్చకుంటున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, అది కాండం 39:9 నేను దేవునికి విరోధంగా పాపం చేయనట్టు. అప్పుడు కష్టం వచ్చింది, తీసుకెళ్ళి జైల్లో పెడతారు, ఆయన దేవుడు హెచ్చిస్తాడు. మనం నీతిగా పరిశుద్ధంగా ఉంటే మన బిడ్డలు దీవించబడతారు. తప్పనిసరిగా నీతిమంతుల పిల్లలు తదనంతరం ఆశీర్వదించబడతారని వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను కూడా సేవకుల కుటుంబాలని, రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళని, రోజు దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళని ఎక్కడ దొరుకుతారా అని వెతుకులాడుతూ ఉంటుంది. నూతన నిబంధనలు చెప్పబడ్డ మాటే, మీ విరోధి అయిన సాతాను గర్జించిన సింహం వలె ఎవరిని మింగుతున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తుని తీసుకొని 8వ రోజు మరి సున్నతి చేయటానికి యూదులు తీసుకొచ్చే సంప్రదాయం. నిర్గమాకాండ 1-2 అధ్యాయాల్లో ఐగుప్తులో మగపిల్లలు చంపినప్పుడు ఒక నిబంధన 12వ అధ్యాయంలో పస్కా రోజు. కాబట్టి యూదులు మొదటి పిల్లని దేవుడికి ఇస్తారు. పంటలో మొదటి భాగం, రాబడిలో మొదటి భాగం, దినంలో మొదటి భాగం అన్నీ దేవుడికి ఇవ్వాలి. ప్రార్థన జీవితం కూడా కొంచెం పెంచాలి. నిన్న మొన్నటి ప్రార్థనలు ఎక్కువ సమస్యలకు సరిపోవు. ఇది మనసులో పెట్టుకోండి. మరి ఇది సంవత్సరానికి చివరి ఆదివారం కాబట్టి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. నవీన సమాజంలో మనశ్శాంతి తగ్గుతుంది. కాబట్టి పాతకాలంలో చేసే ఆ కొద్ది ప్రార్థన, కొద్ది బైబిల్ రీడింగ్ గొప్ప సమస్యలకు, మన వయసు పెరుగుతుంది కదా, వయసుతో పాటు సమస్యలు కూడా పెరుగుతాయి కదా, సరిపోవు. ఇంకొంచెం పెంచాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సిమియోను గురించి 5 విషయాలు చెప్పాడు. మరి యెరూషలేము దేవాలయం కూడా 5 భాగాలు, అతి పరిశుద్ధ స్థలం, పురుషులు, స్త్రీలు, అన్యుల కొరకు. మరి యేసు ప్రభుని ధర్మశాస్త్రం ప్రకారం తీసుకొచ్చినప్పుడు సిమియోను చేతిలో తీసుకొని చక్కని కీర్తన పాడతాడు. సకల జనుల రక్షణ నేను కళ్ళారు చూశాను, ఒకళ్ళ రక్షణ కోసం కాదు. అవునన్నా కాదన్నా యేసు అందరి దేవుడు, అందరి ప్రభువు, అందరి రక్షకుడు.
ఆయన పిలుపు కూడా అందరికీ మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలో నా యొద్దకు రండి. ఆయన సువార్త కూడా సమస్త జనులకు మత్తయి 28:16-20 తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తీసుని సమస్త జనులకు సువార్త ప్రకటించండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7-8 వచనాలు యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతారు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినవాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఇప్పుడు యేసు జననముతో పాటు చెప్పిన మాట భయభక్తులు. 127, 128 కీర్తనలు, దావీదు కీర్తనలు, కుటుంబ కీర్తనలు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎలాగా ఆశీర్వదించబడు. మొదటి భర్త, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. నీవు ధన్యుడు, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, నీ పిల్లలు ఒలీవ మొక్కలు, నీ పిల్లలను చూస్తావు. ఎందుకంటే ఏం కావాలండి? పిల్లలను కూడా చూస్తావు. కొన్ని ఇళ్లలో తాతలు లేరు, నాయనమ్మలు లేరు, అమ్మమ్మలు చూసుకోవటానికి లేరు. కాబట్టి ఇంట్లో ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇంట్లో నెమ్మది భయముతో భక్తితోనే ఉంది. కాబట్టి ఆ భయము భక్తి ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడే. మనం ఏమనుకుంటున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే భిన్నంగా చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడే జ్ఞాన వివేకములకు మూలాధారముగా ఆత్మ, యెహోవా యందు భయభక్తులు కలిగించే ఆత్మ. జకర్యా గ్రంథం 12:10 కూడా కరుణనొందించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ, యుక్తంగా చేయటం, ఆసక్తిగా చేయటం, అది పరిశుద్ధాత్మ కార్యం. కాబట్టి మన క్రీస్తు కుటుంబానికి, మేము పనిచేసే బాప్ల క్రైస్ట్ నగర్ బిడ్డలకి, ఈ ప్రేక్షకులు వీక్షకులకు అట్టి పరిశుద్ధాత్మ వరం కలగాలని ప్రార్థిస్తున్నాం. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులు కావలి ఉండునుగాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయు, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానంద భూనా కుమారాల పుట్టించుము. సమ్మతి గల మనసును కాలుగజేసి నన్ను దృఢపరచుము. మరి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, క్లుప్త ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ పూర్ణుడా, గడిచిన 2024 చివరి ఆదివారం నుండి ఈ 2025 చివరి ఆదివారం వరకు ఈ భూమి మీద ఉన్నామంటే నీ కృప నాయన. మా చుట్టూ ఎన్ని మరణాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం. వాళ్ళకంటే మేమేమి యోగ్యులమే, పరిశుద్ధులం కాదు నాయన. కేవలం నీ ఉచితమైన కృప, నీ దయ, నీ కనికరం, నీ జాలి, అంతే తప్ప మా యోగ్యత అర్హతలు ఏమి లేవు. మా నీతి క్రియలన్నీ మురిగొడ్లే నాయన. మేము పరిశుద్ధులం కాదు, పాపులు, దౌర్భాగ్యులు. నీ రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి నీ పాత్రలుగా వాడండి నాయన. ఈ 2025 ఎన్నో అనుభవాలు మేము నేర్చుకునేలాగా, తెలుసుకునేలాగా, ఇప్పుడైనా ఒక కొత్త జీవితానికి మునుపటి కంటే శ్రద్ధ కలిగిన, ప్రార్థన కలిగిన, పరిశుద్ధత కలిగిన జీవితం. యోవేలు గ్రంథంలో ఇప్పుడైనాను మీరు 2:12 చెప్పారు. కాలాలు, సమయాలు మా స్వాధీనంలో లేవు నాయన. మేము ఇంకా లోకంలో శరీరానుసారంగా జీవిస్తే నాయన మీరు మా ప్రార్థన వినరు. 66 కీర్తన 18 వచ్చు. కాబట్టి పాపం ఎప్పుడు దేవునికి విరోధమైంది, అది ఎప్పుడు కుటుంబం మీద పడుతుందో, ఏ జీవితాలను నాశనం చేస్తుందో తెలియలేదు నాయన.
కొన్నిసార్లు కొంతమంది కొంతకాలం భక్తిగా విశ్వాసం ఉండి మధ్యలో జారిపోతున్నారు. కొంతమంది దేవుని తెలుసుకోకుండా తెలుసుకొని రక్షించబడి అందరికంటే ముందుకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది నాయన దేవుని కష్టాల్లో శ్రమల్లో తెలుసుకొని నిలబడుతున్నారు. కొంతమంది దేవుని సేవకులు విశ్వాసులు అని చెప్పుకుంటూ రహస్య జీవితాలు జీవిస్తున్నారు. ఇప్పుడు తాత్కాలికంగా బాగుంటుంది నాయన, కానీ దేవుడు తీర్పు తీర్చేటప్పుడు మరి అది ఎంతో భయంకరంగా ఉంటుంది. కాబట్టి కాలాలు సమయాలు మా స్వాధీనంలో లేవు. ఇప్పుడైనా మేము దేవుని భయం కలిగి ఉండటానికి మాలో ప్రతి ఒక్కరికి, మా బిడ్డలకి, క్రీస్తు కుటుంబానికి, మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్ ఫాదర్ హై లూథరన్ సంఘ కుటుంబాలన్నిటి దేవుని భయం దయచేయండి. క్రీస్తు కుటుంబంలో రాలేకపోయిన వారిని జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు పాటలు పాడిన బిడ్డలు, బైబిల్ చదివిన బిడ్డలు, పాల్గొన్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యము క్షేమాన్ని దయచేయండి. దయగల మా తండ్రి, క్రీస్తు కుటుంబంలో పాస్ గారు లేకపోయిన వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఎలాగో దీన్ని సజీవులుగా ఉంచుతున్నారు. మరి రానున్న సంవత్సరం మరింతమంది బోధకులు, మరింతమంది ప్రార్థన పరులు, అనేక కుటుంబాలకి ఆ ప్రార్థన విస్తరించాలి ఆయన. ఎందుకంటే ఆయన ఎన్నో కుటుంబాల్లో ప్రార్థనలు లేవు, ఎన్నో కుటుంబాల్లో సాతాను పనిచేస్తుంది. ఆన్లైన్ పేకాట్లు, చదువుకున్న వాళ్ళు కూడా బలవుతున్నాడు. త్రాగుడు, వ్యసనం, వ్యభిచారం, ఆయన బైబిల్ మీద ప్రమాణాలు చేస్తున్నారు. చేతనైతే పట్టుకోమని సవాళ్ళు విసురుతున్నారు. నువ్వు అన్నీ చూస్తున్నావు. 2 కొరింథీ పత్రిక 2వ దినవృత్తాంతాలు 16:9 తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. కొంతమంది తమ జీవితాలను తాము నాశనం చేసుకుంటున్నారు. తాము నమ్ముకున్న కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. ఆయన కొత్త జీవితం దయచేయండి. భారతదేశంలో ఎంతో పరిచర్య మిగిలింది. ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా జీవిస్తూ నశించిపోతున్న ఆత్మలు ఇంకా ఉత్తర భారతదేశంలో శ్రమ పడుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మణిపూర్. ఆయన వారి కోసం మా మీద ఎంతో బాధ్యత ఉంది నాయన. పవిత్ర గారు చెరసాల్లో ఉంటే సంఘం ఆసక్తిగా ప్రార్థించింది నాయన. ఇదిగో యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతాలు, నైజీరియాలో మరి సపోర్టుగా వెళ్ళిన అమెరికా సైన్యాలు బట్టి వందనాలు. ఇంకా నాయన ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం, ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు, మరి కొన్ని సంఘాలు ఆత్మీయంగా చల్లారిపోతున్నాయి. కొంతమంది విశ్వాసులు నిన్న మొన్నటి శ్రద్ధ లేదు, నిన్నటి మొన్న ప్రార్థన లేదు. మళ్ళీ ఆత్మీయంగా బలపరచండి. ఈ రాత్రి మంచి తీర్మానం దయచేయండి. రానున్న నూతన సంవత్సరం ఏదో కొద్ది దినాలు ప్రార్థన చేసుకొని, కొద్ది దినాలు బైబిల్ చదివి, బైబిల్ రాసి మళ్ళీ వెనక్కిపోకుండా ఊపిరి ఉన్నంత వరకు నమ్మకంగా జీవించేలాగా తలలు వంచిన బిడ్డల ప్రార్థనలు ఆలకించారు. జూమ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించారు. వారి ఆరోగ్యం, ఆర్థిక విషయాలు ప్రతి విషయంలో తోడాయన. మేము పనిచేస్తున్న ఫాదర్ హై లూథరన్ సంఘ కుటుంబాలన్నీ, ప్రతి వారిని, క్రైస్ట్ నగర్లోని ప్రతి గృహాన్ని మీరు దీవించండి. మా కుటుంబాలు కూడా దీవించండి. తిరిగి రేపు సాయంత్రం మరి నీ సంధులు కనబట్టు కృపనిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరుగాక. మానదిన హారం మాకు తెచ్చి మళ్ళీ ప్రార్థన చేసి మేము క్షమించిన ప్రకారం ప్రార్థన శోధంలోని తేకాదృష్టి తప్పించు. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ప్రభు నిన్ను ఆశీర్వదించి నేను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నేను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయుగాక. ఆమేన్. 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 మేళనీయిచు దేవుని నూతించు సర్వ సృష్టియు, నూతించు మోక్ష సైన్యముల్, పితృపుత్ర శుద్ధాత్మాలై. ఆమేన్. అందరికీ వందనాలు. ఎక్కువ పాటలు పాడిన వాళ్ళకి మరింత వందనాలు. చివరి వారం దేవుణ్ణి ఎక్కువ గణపరిచారు. మనకి ఏలియా వరకుమార్ గారని గుంటూరు వాస్తవ్యులు వచ్చారు. వారు మాకు తాడేపల్లి ఉన్నప్పుడు పరిచర్య. వాడి సతీమణి శోభాదేవి గారు, వారు టీచర్ గారు. ఈయన ఎస్బీఐలో పనిచేస్తా మరి వాలంటీర్ రిటైర్డ్ ఇచ్చారు. వాళ్ళకి ఒక కూతురు కెజియా, వాడు గుంటూరులో ఉండేవాళ్ళు. మీలో చాలామంది పరిచయం. ఇప్పుడు వారు చెన్నైలో ఉంటున్నారు. వాళ్ళ అమ్మాయికి అక్కడ గవర్నమెంట్ జాబు. అయితే ఆయనకి చెబుతానన్నాడు, ఆయనే స్వయంగా చెబుతానన్నాడు. నేను చాలా ఆశ్చర్యంగా చూశాను ఆయన వైపు. ఆయనకి మరి కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్ తీసుకెళ్తే అది క్యాన్సర్ అని తేలిందట. ఇది లివర్ పక్కన ఇంతలా గడ్డ.
ఆపరేషన్ అయ్యిందట. ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చూసి ప్రేయర్ చేయించుకోవాలని వచ్చారు. అందువల్ల కాసేపు మాట్లాడుతున్నాను. చాలా రోజులు ఆయన చూసి. మనకి ఈ కీర్తన పుస్తకాలు ఇవి వాళ్ళ ఇంట్లో ఎక్కువ ముద్రించి పెట్టేవాళ్ళు. రివైల్ ఫామ్లో కూడా ఆయన కొన్నాళ్ళు పనిచేశాడు. ఇప్పుడు చెన్నైలో ఉంటున్నారు. వారి గురించి ప్రేయర్ చేయండి. దేవుని చిత్తం అయితే కొత్త సంవత్సరంలో రోజులో ఒకరోజు మళ్ళీ మన సాక్ష్యాలు పంచుకుందాం. సాక్ష్యం ఎప్పుడు సజీవంగా ఉంటుంది. ప్రభు మన కొరకు ఏం చేశాడు, మనం ఏం చేయాలో వారంలో ఒకరోజు నిర్ణయించండి. మాణిక్యరావు మిగతా వాళ్ళతో మాట్లాడి ఆ సాక్ష్యాలు మన బిడ్డల జీవితాల్లో, మన జీవితాల్లో దేవుడు ఏం చేశాడో ఒకసారి మళ్ళీ వెనక్కొద్దాం. మరి పునశ్చరణ వెనక తిరిగి ఆలోచించి దేవుడు చేసిన మేలు వారంలో ఒకరోజు, ఇంకా కుదిరితే మంచి మంచి సాక్ష్యాలు మన విశ్వాసానికి. దాంతోపాటు ఫేస్బుక్, యూట్యూబ్ ఇవి చూసేవాళ్ళకు కూడా దేవుని గొప్ప కార్యాలు చెప్పటం, చెప్పించటం, అనేకుల విశ్వాసాన్ని బలపరచటం మన బాధ్యత. కాబట్టి దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. వారు దేవుని దయ వల్ల క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు చెన్నైలో ఉంటున్నారు. ప్రార్థన చేయమన్నా నా సాక్ష్యం కూడా చెప్పండి. వీలుంటే ఈ జూమ్లో ఒకసారి వచ్చి నేను సాక్ష్యం చెబుతానండి అన్నారు. దేవునికి వందనాలు. దేవుడు మరి నేను తాడేపల్లిలో ఉన్నప్పుడు 2006లో ఇప్పుడు అన్నం ప్యాకెట్లు తీసుకెళ్ళి ఎత్తనం గుంటూరులో కానీ పెదకా కానీ బాపట్లో అప్పుడు వండుకొని తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. ఆయనకి అప్పుడు నాకు వెహికల్ లేదు. ఆయన స్కూటర్ మీద వెళ్ళేవాళ్ళు, విజయవాడ తిరిగి ఇచ్చేవాళ్ళం. మరి ఈరోజు దేవుడు ఆయనకు సజీవుడిగా ఉంచాడు. ఆయన ఉద్యోగం మానేసిన తర్వాత 18 సంవత్సరాలు ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళు ఫోన్ లెటర్ రాశారంట, నీకు పెన్షన్ ఇస్తాను తీసుకోండి. మరి అది కూడా గొప్ప విషయమే. ఇవన్నీ పంచుకోవడానికి వచ్చారు. చాలా సంతోషం వేసింది. ఆయన పేరు ఏలియా వరకుమార్, నలిగల ఏలియా వరకుమార్. వారి గురించి ప్రేయర్ చేయండి. ఒకరోజు లైవ్లో మనతో కూడా మాట్లాడతారు. అందరికి వందనాలు, సెలవు. ఇంకా రేపు విషయాలు ఏమైనా ఉన్నాయా మాణిక్యరావు?